హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది SGRB ట్యూటోరియల్. ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఉంటేనే ఒక మోటివేషన్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. సపోర్ట్ లేకుంటే ఏం చేయలేం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు నిన్న వికే యాదవ్ సార్ డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్ అనేది నడుస్తాయని అనౌన్స్ చేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్టీపీసీ సిబిటి 1 గురించి మనం తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పూర్తిగా ఒక సబ్జెక్ట్ మీద అనేది మనకు అనాలిసిస్ వస్తే మనం ఏ విధంగా క్రాక్ చేయాలో కూడా మనకు ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు అంటే సిబిటి 1 క్వాలిఫై అయితేనే మనకు సిబిటి 2కు ప్రమోట్ చేస్తారు. అదేవిధంగా మనం రీజనింగ్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? రీజనింగ్కి 30 మార్క్స్. ఓకేనా, 30 క్వశ్చన్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి 30 మార్క్స్, 30 క్వశ్చన్. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 40 మార్క్స్. అండ్ దీంట్లో కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది ఫ్రెండ్స్. కంప్యూటర్ అవేర్నెస్ అనేది చేయొచ్చు మనం. సి అంటే కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్. ఓకేనా, 40 మార్క్స్, 40 క్వశ్చన్స్. అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే 100 మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 100 మార్క్స్ అండ్ 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్ అయితే 100 మార్క్స్ అండ్ 100 క్వశ్చన్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు టైం ఎంత పడుతుంది? మనకు 100 మార్క్స్ కంటే 90 మినిట్స్ ఫ్రెండ్స్. 90 మినిట్స్. కాబట్టి మనం 90 మినిట్స్ అంటే 1.30 అవర్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా మన ఛానల్లో ఫ్రెండ్స్ అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంటే డైలీ క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. ఓకేనా, అయితే ఇప్పుడు మనం స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు 1.5 అవర్స్ అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఫస్ట్గా మనం మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ ఉంటాయని చూసుకుందాం మనం. ఓకేనా, మ్యాథమెటిక్స్లో ఫస్ట్ మనం చూసుకుంటే నంబర్ సిస్టమ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ కదా ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ అయితే దీంట్లో మనం మినిమం ఒక 22 నుంచి 25 వరకు చేయాలి ఫ్రెండ్స్. 22 నుంచి 25. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నంబర్ సిస్టమ్ అనేది అందరు చేస్తారు ఫ్రెండ్స్. నంబర్ సిస్టమ్ అందరు చేస్తారు. డెసిమల్ కూడా అందరు చేస్తారు. ఫ్రాక్షన్స్ ఇవన్నీ ఈజీ కాబట్టి ఫ్రాక్షన్స్, డెసిమల్స్, నంబర్ సిస్టమ్ ఇవి చాలా అందరు చేస్తారు. ఓకేనా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా చాలామంది చేస్తారు. రేషియో అండ్ ప్రపోర్షన్స్, అదేవిధంగా పర్సంటేజ్. ఇప్పుడు ఇది మెన్సురేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈ మెన్సురేషన్ మనం స్టార్ మార్క్ తీసుకుందాం. ఓకేనా, మెన్సురేషన్. టైమ్ అండ్ వర్క్ కూడా అందరు చేస్తారు. టైమ్ అండ్ డిస్టెన్స్ ఇది కూడా చేస్తారు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం నంబర్ సిస్టమ్ తీసుకుంటే దీన్ని తెలుగులో సంఖ్యా వ్యవస్థ అని అంటారు. డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే మనం గసాగు అని అంటారు. రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తులు, పర్సంటేజ్ అంటే శాతాలు. ఓకేనా, ఇప్పుడు మెన్సురేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది మెన్సురేషన్ అనేది మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం చెప్పినా కదా ఈ టాపిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ వరకు. అండ్ ఈ ఎలిమెంటరీ అండ్ ఆల్జీబ్రా కూడా చేయాల్సిన అవసరం లేదు. జియోమెట్రీ అండ్ ట్రిగోనోమెట్రీ కూడా చేయాల్సిన. ఇది స్టార్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి స్టార్ మార్క్స్ అంటే ఇవి చేయాలా, కానీ ఇవి అంటే ఎలిమెంటరీ స్టాటిక్స్ అంటే సంభావ్యత ఫ్రెండ్స్. ఇది సంభావ్యత
సంభావ్యత. ఓకేనా, ఈ టాపిక్స్ నుంచి మనం ఇప్పుడు తెలుసుకున్న టాపిక్స్ నుంచి దాదాపుగా 20 మార్క్స్ వరకు వస్తాయి. 22 నుంచి 24 వరకు కూడా వస్తాయి. అంటే మనం వెళ్ళేసిన టాపిక్స్ అంటే ఒక మెన్సురేషన్స్ అండ్ ఆల్జిబ్రా అండ్ ట్రిగోనోమెట్రీ నుంచి ఒక 6 మార్క్స్, అంటే 6 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. 6 మార్క్స్ అంటే ఓవరాల్గా 30 మార్క్స్ అనేది వస్తాం. కానీ మనం ఈ చెప్పిన టాపిక్స్ మాత్రం మనం కవర్ చేస్తే మినిమంగా యావరేజ్ 20 మార్క్స్ అయితే కన్ఫామ్ వస్తాయి ఫ్రెండ్స్. మనం ఒక మ్యాథమెటిక్స్లో ఒక 25 మార్క్స్ ఉన్నాయని మనం 25 మార్క్స్ అయితే కన్ఫామ్గా తీయడానికైనా మనం ప్రయత్నించాలి ఫ్రెండ్స్. 100% 20 మార్క్స్ అయితే కన్ఫామ్గా తీయాలి. 20 మార్క్స్ మ్యాథమెటిక్స్లో ఉంటేనే మనం CBT 2 ఎగ్జామ్లో వెళ్ళడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకేనా, మన ఛానల్లో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు పర్సంటేజ్ డైలీ వైజ్ అంటే 3 days జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే టాపిక్ వైజ్ అనేది 3 days ఆల్రెడీ మనకు పర్సంటేజ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ 4 parts కూడా అయిపోయినాయి. 4 parts అంటే ఫ్రెండ్స్ మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కొక్క టాపిక్ నుంచి మినిమంగా ఒక 50 నుంచి 70 క్వశ్చన్స్ అనేది కన్ఫామ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పార్ట్స్లో ఎన్ని అయితే తెలియదు కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పార్ట్లో ఒక 7 నుంచి 8 క్వశ్చన్స్ అంటే మినిమంగా 10 parts. ఓకేనా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా చాలా చెప్పాలని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ ఉంటేనే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రొఫిట్ అండ్ లాస్ ఆల్రెడీ మనకు పర్సంటేజ్ టాపిక్ అనేది మన ఛానల్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఎవరైనా సరే చూడకపోతే ఆల్రెడీ మనకు ప్లేలిస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ పర్సంటేజ్ మీద. అంటే అర్థమెటిక్ టాపిక్ వైజ్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో వెళ్తే మీరు పర్సంటేజ్ నుంచి 4 parts ఆల్రెడీ మనం కవర్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రీజనింగ్ గురించి తెలుసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలిమెంటరీ అంటే ఇవి కూడా చేయాలి ఫ్రెండ్స్. ఇవి జామెట్రీ అండ్ ట్రిగోనోమెట్రీ అండ్ ఎలిమెంటరీ ఆల్జిబ్రా ఇవి కూడా చేయాలి. ఎలిమెంటరీ అండ్ ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగోనోమెట్రీ కూడా చేయాలి. కానీ మనకు టైం ఉంటే ఇవి చేయాలి ఫ్రెండ్స్, లేకుంటే మనకు అవసరం లేదు. మనకు మినిమంగా ఒక 25 మార్క్స్ రావాలి. 20 నుంచి 25 మార్క్స్ వస్తే ఓకే ఫ్రెండ్స్. అంటే దీనికి 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ 20 మార్క్స్. ఓకేనా, అంటే ఇంకా ఏ విధంగా ఒక 80+ లేకపోతే 90+ మార్క్స్ ఏ విధంగా చేయను అది బుధవారం అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. బుధవారం నాడు ఏ విధంగా 80+ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు ఆ స్ట్రాటజీ అనేది బుధవారం నాడు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి రీజనింగ్ చూసుకుంటే ఎన్ని మార్కులు ఉన్నాయి ఫ్రెండ్స్? రీజనింగ్ కూడా 30 మార్క్స్ అనేది ఉన్నాయి. 30 మార్క్స్ ఉన్నాయి. 30 మార్క్స్ అంటే 30 మార్క్స్ ఉంటే దీంట్లో మనం ఎంత స్కోర్ చేయాలా? 30 స్కోర్ చేయాలి. సరే ఎవరైనా సరే ఒక యావరేజ్ స్టూడెంట్ని మనం అడిగితే అతను మినిమంగా ఒక 20 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా చేస్తూ ఉంటాడు. ఓకేనా, 20 మార్క్స్ అయితే కన్ఫామ్గా ఒక 20 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా చేస్తాడు. మనం కొద్దిగా కష్టపడ్డామనుకో, కొద్దిగా అంటే 20 మార్క్స్ ఆల్రెడీ మనకు ఈజీనే ఉంటుంది. ఇంకా 8 మార్క్స్ అంటే కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయి కాన్సెప్ట్స్. ఇప్పుడు సిలాలిజం ఉంది, ఒక కాన్సెప్ట్ ఇది. అండ్ రిలేషన్షిప్స్ అంటే బంధాలు, ఇది కూడా ఒక కాన్సెప్ట్ మాదిరిగానే. ఓకేనా, ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంది, కోడింగ్ డీకోడింగ్ అంటే ఇవి కాన్సెప్ట్ అవసరం లేదు. కొద్దిగా థింకింగ్ చేస్తే మనకు అసలు. ఇప్పుడు డేటా సఫిషియన్సీ ఉంది, డేటా సఫిషియన్సీ కూడా ఒక కాన్సెప్ట్. డేటా కంక్లూజన్ ఉంది, ఇది కూడా ఒక కాన్సెప్ట్. కానీ పజిల్స్ ఇవన్నీ కాదు, కాన్సెప్ట్ అయితే కాదు. ఓకేనా, కొద్దిగా చూసుకుంటే మనం ఇవన్నీ చేయొచ్చు. ఓకేనా, క్యాలెండర్ కూడా ఒక కాన్సెప్ట్ బేసే క్యాలెండర్. ఓకేనా, ఇప్పుడు మనం రీజనింగ్ చూసుకుంటే అనలైజెస్ అండ్ నంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, విభిన్నాలు అంటారు ఫ్రెండ్స్, ఇది విభిన్నాలు. ఓకేనా, అండ్ వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ అండ్ డేటా కంక్లూజన్. ఓకేనా, అండ్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈ కన్ఫామ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఈ 2 నుంచి 3 మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. డిసిషన్ మేకింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ గ్రాఫ్, ఇది 5 మార్క్స్ కన్ఫామ్ ఫ్రెండ్. 5 మార్క్స్ ఆల్రెడీ మన ఛానల్ అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక 10 డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే జరిగిపోయినాయి ఫ్రెండ్స్. 10 డేటా ఇంటర్ప్రిటేషన్ ఆల్రెడీ మనకు జరిగినాయి. మీరు చూడకుంటే ఒకవేళ చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ ఉంటే మీ మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మోటివేషన్ వస్తే ఇంకా ఎక్కువ కాంటెంట్ అయినా సరే ఏదైనా సరే ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడతాం ఫ్రెండ్స్. సపోర్ట్ లేకుంటే అసలు ఏం చేయలేం ఫ్రెండ్స్.
కాబట్టి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీజనింగ్ గురించి తెలుసుకున్నాం. రీజనింగ్ అంటే ఏంది, ఇప్పుడు మనకు 20 మార్క్స్ అయితే కన్ఫామ్గా ఎవరైనా చేస్తారు ఫ్రెండ్స్. మనం కొద్దిగా కష్టపడము, మినిమంగా ఒక 28 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చెప్పినా కదా ఫ్రెండ్స్, సిలాలిజం ఆల్రెడీ మన ఛానల్లో కోడింగ్ డీకోడింగ్ అనేది ఒక 3 పార్ట్స్ అనేది జరిగిపోయినాయి ఫ్రెండ్స్. 3 పార్ట్స్ కోడింగ్ డీకోడింగ్స్. అంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి నీకు మినిమంగా ఒక 2 మార్క్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 2 మార్క్స్ అనేది కన్ఫామ్గా వస్తాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే చూడకుంటే కోడింగ్ డీకోడింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు 28 మనం రీజనింగ్లో ఒక 28 మార్క్స్తో తీసుకుపోతే ఇప్పుడు 22, 28 మొత్తం ఎన్ని ఫ్రెండ్స్, 50 మార్క్స్. ఓకేనా, అవుట్ ఆఫ్ 60కి. ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ ఏంది, జిఎస్ మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు జిఎస్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. ఓకేనా, సిపిఈ అని రాసుకుందాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇది 40 మార్క్స్ ఫ్రెండ్స్. ఇది 40 మార్క్స్. కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే కన్ఫామ్గా 20 నుంచి 21 ఆర్ 22 మార్క్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్. 20 నుంచి 22 మార్క్స్. అంటే ఇది ఏ విధంగా చదవాలంటే మినిమం 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. 6 మంత్ కరెంట్ అఫైర్ అయితే చదవాలి. ఓకేనా, తర్వాత వెళ్ళి మనం జీకే చూసుకుందాం. జీకే అంటే దీంట్లో వస్తుంది జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామీ. ఓకేనా, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామీ. జాగ్రఫీ నుంచి మనం హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, ఎకనామీ వస్తుంది ఫ్రెండ్. దీంట్లో నుంచి మనం మినిమంగా ఒక 10 నుంచి 15 మార్క్స్. అంటే ఎక్కువ మట్టుగా అయితే పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒక 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాలిటీ నుంచి. జాగ్రఫీ నుంచి కూడా, జాగ్రఫీ అంటే ఇప్పుడు ఏమొస్తాయి ఫ్రెండ్స్, స్టాటిక్ అంటే నేషనల్ పార్క్ అండ్ బర్డ్ సెంచరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు రాజస్థాన్ ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మన సికింద్రాబాద్ అనేది ఏ నది పైన ఉంది, అలాంటి క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి. ఇంకా ఎయిర్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ పరంగా, అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే స్పోర్ట్స్ పరంగా మనకు జాగ్రఫీలో కాదు ఫ్రెండ్స్. ఇది నేషనల్ పార్క్ అయిపోయింది, బర్డ్స్ సెంచరీ అండ్ కళలు, నృత్యాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నృత్యాలు. అంటే మనం ఒక జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ నుంచి ఒక 10 నుంచి 15 మార్క్స్ అనేది మనం చూసుకోవచ్చు. అంటే 35 మార్క్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. 35 మార్క్స్ అంటే ఇంకా కరెంట్ అఫైర్స్ అయిపోయింది. జిఎస్ అంటే జనరల్ సైన్స్. ఇప్పుడు మనకు జనరల్ సైన్స్ నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్, జనరల్ సైన్స్లో ఏమొస్తుంది, 3 పార్ట్స్. అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ మనకు బయో. ఇప్పుడు ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి, వీటి నుంచి కూడా ఒక 10 క్వశ్చన్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్. అంటే 10 అంటే 22, 10 ఒక 8. అంటే ఇక్కడ మనకు బయో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. బయో నుంచి ఇప్పుడు pH వాల్యూ ఎంత, ఆమ్లం యొక్క అంటే నీరు యొక్క pH వాల్యూ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అయితే బాగా పడతాయి ఫ్రెండ్స్. ఇంకా కెమిస్ట్రీ అనుకుంటే ఆటమ్ నంబర్స్, అంటే పీరియాడిక్ టేబుల్ నుంచి. అంటే మనం ఎలాంటి క్వశ్చన్ చేస్తే ఇప్పుడు జిఎస్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీ, బయో, ఇవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే వస్తాయి మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే మనం బుధవారం ఒక స్పెసిఫిక్గా ఒక స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఒక 80+ మార్క్స్. అంటే మనం ఇక జిఎస్లో ఒక మినిమంగా ఒక 25 మార్క్స్ గెయిన్ చేసుకున్నాం అనుకో, మనం 75 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇక్కడ ఎంత ప్లే చేసుకుంటే అంత మార్క్స్ అనేది స్కోర్ అవుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.